ప్రతి నెల శాలరీ అకౌంట్లో పడిన రోజున ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది, శాలరీ క్రెడిటెడ్ అని. ఆ ఒక్క లైన్ చూస్తే నీ హార్ట్లో ఒక చిన్న రిలీఫ్ వస్తుంది. ఒక డీప్ బ్రెత్ తీసుకుంటావు. సరే, ఇంకో నెల మేనేజ్ అయింది. ఈఎంఐ పెయిడ్, బిల్స్ కవర్డ్, గ్రోసరీస్ డన్, రెంట్ క్లియర్డ్. లైఫ్ కంట్రోల్లో ఉందని అనిపిస్తుంది. కానీ అదే రాత్రి బెడ్ మీద పడుకున్నప్పుడు సీలింగ్ వైపు చూస్తూ ఒక సైలెంట్ క్వశ్చన్ వస్తుంది. ఇది లైఫా లేక సైకిలా? రవి కూడా ప్రతి నెల ఇదే ఫీలవుతాడు. శాలరీ వచ్చిన రోజు కాన్ఫిడెన్స్, శాలరీ ఖర్చైన రోజు టెన్షన్. అది రిలీఫ్ కాదు, అది పాజ్ మాత్రమే. శాలరీ రిలీఫ్ ఇస్తుంది, కానీ ఫ్రీడమ్ ఇవ్వదు. రవి ఫస్ట్ జాబ్ వచ్చిన రోజు ఇంటికి ఆఫర్ లెటర్ తీసుకెళ్లాడు. ఫాదర్ న్యూస్ పేపర్ మడిచాడు. గ్లాసెస్ సర్దుకున్నాడు. చాలా సీరియస్గా అన్నాడు, నాండా, ఇప్పుడు నువ్వు సెటిల్ అయ్యావు. స్టేబుల్ జాబ్ చాలా ఇంపార్టెంట్. రిస్క్ అనవసరంగా తీసుకోకు. శాలరీ సెక్యూర్ అయితే లైఫ్ సెక్యూర్. మదర్ కిచెన్ నుంచి వచ్చి టీ ఇచ్చింది. బాగా వర్క్ చెయ్యి, బాస్ హ్యాపీగా ఉండాలి, జాబ్ సేఫ్గా ఉండాలి, ఫ్యూచర్, ఫ్యామిలీ ఇవి ప్రయారిటీ. ఆ మాటల్లో లవ్ ఉంది, ఫియర్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. రవి స్మైల్ చేశాడు. కాని లోపల ఒక చిన్న వాయిస్ అడిగింది, నా డ్రీమ్స్. ఆ వాయిస్ స్మాల్, పేరెంట్స్ వాయిస్ లౌడ్. ఫస్ట్ ఇయర్ శాలరీ యావరేజ్గా వస్తుంది. బైక్ ఈఎంఐ స్టార్ట్, ఫోన్ ఈఎంఐ స్టార్ట్, సిస్టర్ ఫీ ఇంక్రీజ్, ఇన్సూరెన్స్ ప్రీమియం డ్యూ. శాలరీ గ్రో అవుతోంది, ఎక్స్పెన్సెస్ ఫాస్ట్గా గ్రో అవుతున్నాయి. రవి ఒకరోజు బ్యాంక్ స్టేట్మెంట్ చూస్తూ షాక్ అయ్యాడు. శాలరీ ఇంక్రీజ్ అయింది, కానీ సేవింగ్స్ ఎందుకు సేమ్గా ఉన్నాయి? అది రియాలిటీ. శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఫ్రీడమ్ ఇంక్రీజ్ కాదు. ఆఫీస్లో కొలీగ్ కార్ తీసుకున్నాడు. వేరొక ఫ్రెండ్ అబ్రాడ్లో జాబ్ చేస్తున్నాడు. లింక్డ్ఇన్లో స్టార్టప్ అని పోస్ట్ పెట్టాడు. ఇన్స్టాగ్రామ్లో వెకేషన్ ఫోటోస్ పెట్టాడు. కంపారిజన్ సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. రవి స్క్రోల్ చేస్తూ థింక్ చేస్తాడు, నేను సేఫ్, వాళ్ళు రిస్కీ, కానీ వాళ్ళు హ్యాపీగా కనిపిస్తున్నారు. వైఫ్ ఒకరోజు అడిగింది, వెకేషన్ ప్లాన్ చేద్దామా? రవి క్యాల్కులేటర్ తీసుకున్నాడు. ఈఎంఐ, స్కూల్ ఫీ, పేరెంట్స్ మెడిసిన్, ఎలక్ట్రిసిటీ బిల్, తరువాత చూద్దాం అన్నాడు. తరువాత అంటే ఎప్పుడు? తరువాత అంటే శాలరీ టెన్షన్ తగ్గినప్పుడు. శాలరీ టెన్షన్ ఎప్పుడైనా పూర్తిగా తగ్గుతుందా? రవి ఫాదర్ ఒకరోజు ఓల్డ్ స్టోరీ చెప్పాడు. నేను కూడా యంగ్ ఏజ్లో బిజినెస్ ట్రై చెయ్యాలనుకున్నా. కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, సేఫ్ జాబ్ చూస్ చేశా. స్టెబిలిటీ ఇంపార్టెంట్. ఆ మాటలు రవి మైండ్లో ఎకో అయ్యాయి. స్టెబిలిటీ ఇంపార్టెంట్. స్టెబిలిటీ అంటే ఏమిటి? జాబ్ సేఫ్, ఇన్కమ్ ఫిక్స్డ్, రిస్క్ తక్కువ. కానీ గ్రోత్ మాట ఏమిటి? స్టెబిలిటీ కొన్నిసార్లు కంఫర్ట్, కంఫర్ట్ కొన్నిసార్లు ట్రాప్. రవి ఆఫీస్లో ప్రమోషన్ కోసం ఫైట్ చేశాడు. లేట్ నైట్స్, ఎక్స్ట్రా ఎఫర్ట్, స్ట్రెస్. ప్రమోషన్ వచ్చింది, శాలరీ హైక్ వచ్చింది, 2 days సెలబ్రేషన్. థర్డ్ డే న్యూ టార్గెట్. స్ట్రెస్ డబుల్ అయింది, రెస్పాన్సిబిలిటీ డబుల్ అయింది, హ్యాపీనెస్ సేమ్. రవి మిర్రర్ ముందు నిలబడి అడిగాడు, నేను ప్రమోషన్ కోసం వర్క్ చేస్తున్నానా లేక ఫియర్ అవాయిడ్ చేయడానికా? ఫియర్ ఆఫ్ లాస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. మిడిల్ క్లాస్ లైఫ్లో బిగ్గెస్ట్ ఎమోషన్ అంబిషన్ కాదు, ఫియర్. లాస్ ఫియర్, జాబ్ లాస్ ఫియర్, మనీ లాస్ ఫియర్, రెస్పెక్ట్ లాస్ ఫియర్. శాలరీ గ్రోత్ కంటే శాలరీ లాస్ ఎక్కువ పవర్ఫుల్. రవి మైండ్ స్లోగా కండిషన్ అయింది. రిస్క్ అంటే డేంజర్, సేఫ్ అంటే గుడ్. ఫ్రెండ్ ఒకరోజు జాబ్ క్విట్ చేశాడు, ప్యాషన్ ఫాలో చేశాడు. ఆఫీస్లో గాసిప్, ఫూల్, రిస్క్, అన్స్టేబుల్ అని. 6 months తర్వాత సేమ్ ఫ్రెండ్ తన స్మాల్ సక్సెస్ షేర్ చేశాడు. స్మైల్ డిఫరెంట్గా ఉంది. రవి హార్ట్లో మిక్స్డ్ ఎమోషన్, జెలసీ, ఇన్స్పిరేషన్, ఫియర్. నేను ట్రై చేస్తే? ఈఎంఐ మిడిల్ క్లాస్ లైఫ్లో ఇన్విజిబుల్ చైన్. మార్నింగ్ నుంచి నైట్ వరకు డెసిషన్స్ ఈఎంఐ చుట్టే ఉంటాయి. ఫోన్ చేంజ్ చెయ్యాలా? ఈఎంఐ చెక్. వెకేషన్ వెళ్లాలా? ఈఎంఐ చెక్. కోర్స్ జాయిన్ అవ్వాలా? ఈఎంఐ చెక్. ఈఎంఐ పే చేసిన తర్వాత మిగిలిన జీవితం. రవి ఒకరోజు సీరియస్గా థింక్ చేశాడు, నా శాలరీ లేకపోతే నేనెవరు? టైటిల్, మేనేజర్, ఎంప్లాయీ. జాబ్ రిమూవ్ చేస్తే ఐడెంటిటీ షేక్ అవుతుందా? శాలరీ, ఇన్కమ్ మాత్రమే కాదు, ఐడెంటిటీ కూడా. ఆఫీస్లో మీటింగ్లో రవి కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు. అవుట్సైడ్ ఆఫీస్లో రిస్క్ విషయం వస్తే సైలెంట్ అవుతాడు. ఎందుకు? ఎందుకంటే జాబ్ గివ్స్ సర్టనిటీ, రిస్క్ గివ్స్ అన్సర్టనిటీ. అన్సర్టనిటీ అంటే ఫియర్. రవి చైల్డ్హుడ్ గుర్తు చేసుకున్నాడు. డ్రీమ్స్ పెద్దవి, ఇమాజినేషన్ ఫ్రీ, నో ఈఎంఐ, నో బిల్స్, నో కంపారిజన్. కానీ ఇప్పుడంతా మారింది. రొటీన్, క్యాలెండర్, టార్గెట్, లైఫ్ స్ప్రెడ్షీట్లా మారింది. ఒకరోజు ఈవినింగ్ రవి బ్యాంక్ యాప్ ఓపెన్ చేశాడు. బ్యాలెన్స్ డీసెంటే, బట్ హార్ట్ హెవీ.
నేను సేఫ్గా ఉన్నానా లేక అలైవ్ ఉన్నానా? పేరెంట్స్ ఇంటెన్షన్ రాంగ్ కాదు, వాళ్ళు స్ట్రగల్ చేశారు, వాళ్ళు సెక్యూరిటీ కోరుకున్నారు. కానీ సెక్యూరిటీ డెఫినిషన్ టైంతో చేంజ్ కావాలి కదా. సెక్యూరిటీ అంటే సింగిల్ ఇన్కమ్ డిపెండెన్సీ కాదు. సెక్యూరిటీ అంటే స్కిల్ గ్రోత్, సెక్యూరిటీ అంటే మల్టిపుల్ ఆప్షన్స్. రవి రియలైజ్ అయ్యాడు. జాబ్ ప్రాబ్లం కాదు, అటాచ్మెంట్ ప్రాబ్లం. శాలరీ ప్రాబ్లం కాదు, డిపెండెన్సీ ప్రాబ్లం. సేఫ్గా ఉండాలి, కానీ స్టక్ అవ్వకూడదు. రవి స్మాల్ స్టెప్ తీసుకున్నాడు. వీకెండ్ స్కిల్ లెర్నింగ్ స్టార్ట్ చేశాడు. ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయ్యాడు. ఫస్ట్ మంత్ టఫ్గా ఉంది. టైం మేనేజ్ ప్రాబ్లం. ఆఫీస్ టయర్డ్గా ఉంటుంది. బట్ స్లోగా కాన్ఫిడెన్స్ గ్రో అయింది. స్మాల్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ వచ్చింది. స్మాల్ ఇన్కమ్ వచ్చింది. అమౌంట్ బిగ్ కాదు, బట్ ఫీలింగ్ బిగ్. నేను శాలరీ మీద ఎలోన్ డిపెండ్ కాదు. ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్. రవి వైఫ్ నోటీస్ చేసింది. నువ్వు డిఫరెంట్గా కనిపిస్తున్నావు, స్ట్రెస్ తక్కువ. ఎందుకంటే ఫియర్ రెడ్యూస్ అయింది. శాలరీ స్టిల్ ఇంపార్టెంట్, బట్ ఓన్లీ పిల్లర్ కాదు. మిడిల్ క్లాస్గా పుట్టడం రాంగ్ కాదు. మిడిల్ క్లాస్ మైండ్ సెట్లో స్టక్ అవ్వడం ప్రాబ్లం. కంపారిజన్ తగ్గింది, బికాజ్ డైరెక్షన్ వచ్చింది. లింక్డ్ఇన్ స్క్రోల్ చేస్తే ఇప్పుడు జెలసీ కాదు, లర్నింగ్. ఫ్రెండ్ సక్సెస్ చూస్తే ఇప్పుడు ఫియర్ కాదు, పాసిబిలిటీ. రవి ఫాదర్ ఒకరోజు అడిగాడు, ఎక్స్ట్రా వర్క్ ఎందుకు చేస్తున్నావు? రవి స్మైల్ చేశాడు, ఫ్యూచర్ బిల్డ్ చేస్తున్నాను. ఫాదర్ సైలెంట్ అయ్యాడు. కొంచెం కన్ఫ్యూజ్డ్, కొంచెం ప్రౌడ్. ఇయర్స్ తర్వాత ఇమాజిన్ చేయి. 45 ఇయర్స్ రవి, కిడ్స్ పెద్దగయ్యారు, లోన్ ఆల్మోస్ట్ ఓవర్. మిర్రర్ ముందు సేమ్ క్వశ్చన్, నేను సేఫ్గా జీవించానా లేక మీనింగ్ఫుల్గా? డిఫరెన్స్ కొంచెమే, బట్ డీప్. సేఫ్ లైఫ్ ఫియర్ని అవాయిడ్ చేస్తుంది. మీనింగ్ఫుల్ లైఫ్ ఫియర్ని ఫేస్ చేస్తుంది. శాలరీ సర్వైవల్ ఇస్తుంది, కరేజ్ డైరెక్షన్ ఇస్తుంది. రవి స్టోరీ స్పెషల్ కాదు, కామన్. ఎవ్రీ సిటీలో ఒక రవి, ఎవ్రీ ఆఫీస్లో ఒక రవి. రవి కిడ్స్ ఒకరోజు అడిగారు, డాడ్, నీ జాబ్ ఇష్టమా? ఆన్సర్ ఈజీ కాదు, బికాజ్ క్వశ్చన్ మనీ గురించి కాదు, చాయిస్ గురించి. రవి రియలైజ్ అయ్యాడు, ఫ్రీడమ్ అంటే జాబ్ క్విట్ చేయడం కాదు. ఫ్రీడమ్ అంటే చాయిస్. చాయిస్ ఉండాలంటే స్కిల్ ఉండాలి. స్కిల్ ఉండాలంటే ఎఫర్ట్ ఉండాలి. ఎఫర్ట్ ఉండాలంటే క్లారిటీ ఉండాలి. శాలరీ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తుంది. కంఫర్ట్ జోన్ గ్రోత్ స్లో చేస్తుంది. కంఫర్ట్ ఎంజాయ్ చెయ్యి, బట్ కంఫర్ట్ మీద లైఫ్ బిల్డ్ చేయదు. ఈఎంఐ పే చెయ్యి, బట్ ఈఎంఐ లైఫ్ డిక్టేట్ చేయనివద్దు. పేరెంట్స్ని రెస్పెక్ట్ చెయ్యి, బట్ పేరెంట్స్ ఫియర్ ఇన్హెరిట్ చేయద్దు. కంపారిజన్ అబ్జర్వ్ చెయ్యి, బట్ కంపారిజన్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మిడిల్ క్లాస్గా మొదలవచ్చు, మిడిల్ క్లాస్గా ముగియాల్సిన అవసరం లేదు. ఎవ్రీ హోంలో ఒక రవి. డిఫరెన్స్ ఒక్క డెసిషన్ లైఫ్ని భయం నడిపిస్తుందా, లైఫ్ని పర్పస్ నడిపిస్తుందా? శాలరీ అవసరం, కానీ శాలరీ ఎనఫ్ కాదు. మనీ ఇంపార్టెంట్, కానీ మనీ ఐడెంటిటీ కాదు. సెక్యూరిటీ నీడెడ్, బట్ సెక్యూరిటీ గ్రోత్తో కంబైన్ కావాలి. సో నెక్స్ట్ టైం శాలరీ నోటిఫికేషన్ వస్తే సెలబ్రేట్ చెయ్యి, గ్రేట్ఫుల్గా ఉండు. కానీ సేమ్ టైం అడుగు, నేను సేఫ్గా ఉన్నానా లేక స్టక్ అయ్యానా? ఎందుకంటే రిలీఫ్ టెంపరరీ, బట్ రిగ్రెట్ పర్మనెంట్. శాలరీ నీకు ఇన్కమ్ ఇస్తుంది, స్కిల్ నీకు పవర్ ఇస్తుంది, కరేజ్ నీకు దారిస్తుంది. డెసిషన్ స్లోగా తీసుకో, స్టెప్ స్మాల్గా తీసుకో, బట్ డైరెక్షన్ క్లియర్గా పెట్టుకో. లైఫ్ స్ప్రెడ్షీట్ కాదు, లైఫ్ స్టోరీ. అండ్ స్టోరీలో హీరో సేఫ్గా సర్వైవ్ అవడం కాదు, హీరో ఎవాల్వ్ అవడం. సో నెక్స్ట్ శాలరీ క్రెడిట్ అవ్వగానే స్మైల్ చెయ్యి, కానీ వెంటనే ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ నీ మీద పెట్టు. టైం, స్కిల్, కాన్ఫిడెన్స్. ఎందుకంటే చివరికి క్వశ్చన్ సింపుల్, శాలరీ సరిపోతుందా లేక జీవితం ఇంకా పెద్దదా? చాయిస్ నీది, ఫ్యూచర్ నీది, కరేజ్ కూడా నీదే.